ఆ యొక్క సింహము ఆ యొక్క బాలుని అడవిలో తీసుకెళ్ళడం ఏంటి? ఆ సింహం నీతో మాట్లాడడం ఏంటి? నాకు విచిత్రంగా ఉంది స్వామి. అదేదో చెప్పండి స్వామి. ముదిచిన దేహము నీదు దేహము నీతో ముట్టాదు గట్టి పదపాడి మైరు దేహం పదపాడి మైరు కొని తెస్తే రాజసమా స్వామి ముద తెచ్చే బదులు నీ సుతుడానే దేహము నీదు ముట్టాను గట్టి. స్వామి ఆ సింహము ఏమని పలికదంటే, ఓరి బ్రాహ్మణోత్తమ, నీ యొక్క మాంసము కైముదిరి ఉంటుంది, నీ యొక్క మాంసం నేను తినలేను. బాలుల దేహము నీచుగా ఉంటుంది. మణిపురంబు పరిపాలించుతున్నటువంటి వాడు మైరుధ్వజ మహారాజు. వాడు యుక్త వయసులో ఉన్నాడు. వాని మాంసము నవనీత సొంపుగా స్వామి వాని అర్ధ శరీరము తెచ్చి నాకిచ్చినచో నీ కుమారుని స్వామి పెడతానని చెప్పి పలికద. స్వామి సరే స్వామి, ఇక తెలిసిపాయా సింహము పలుకుటే నిక్కమాయా, సింహము పలుకుటే నిక్కమాయా, సింగము పలుకుటే నిక్కమాయా, సింగము పలుకుటే నిక్కమాయా. గుబులేల రవి రాజా పురవాసు కల్పితం, గుబులేల రవి రాజా పురవాసు, గుబులేల రవి రాజా పురవాసు కల్పితం, గుబులేల రవి రాజా పురవాసు కల్పితం. ఇక చేతు దేగంగో ఇక చేతు దేహంబు ఈ భూమి లోపల స్వామి ఆ యొక్క సింహం పలికిన మాటలకు నేను అధైర్యపడేవాడును కాదు. ఆ యొక్క అర్ధ శరీరం ఇచ్చి నీ యొక్క బాలను రక్షిస్తాను స్వామి. తప్పకుండా స్వామి ఇచ్చువాడు. స్వామి స్వామి ఆ యొక్క 2 యాములు మీరకు ముందే ఆ యొక్క సింహం యొక్క క్షుద్బాధను తీర్చువాడను. నా మాట నమ్ముడు స్వామి. నాకు అభయం ఇవ్వండి స్వామి. తప్పకుండా నేను ఆ యొక్క అర్ధ శరీరం ఇచ్చివాడా, నీ బాలుని రక్షించువాడా. అర్జున అయ్యా ప్రామిస్ మీ అన్న దానము చేశాడు, ధనము ధాన్యము దానం చేశాడు కానీ మైరుధ్వజ మహారాజు అర్ధ శరీరం పోషిస్తానన్నాడు. విన్నావు కదా. అయినచో స్వామి నరనాద వినుము రాజోత్తమా. స్వామి నరనాద వినుము నీవు నయమొప్ప స్నానము స్వామి సతిసుతాదుల చేత శయన రంపంపూని స్వామి వెతలెల్లను మాని వేట చేత గోవింద నామంబు కుమరొప్పదలచుచు కోయించు దేహం పొదువలేక తీయించి మాకిచ్చి దీవనల్ పొందిన పాయక వైకుంఠ పదవి గల్గు అచ్యుతుడు మెచ్చు మీకిచ్చు మోక్ష పదవి వచ్చదము భీము నదికేగి స్వచ్ఛముగను స్నాన సంజాదులు నరించి మానవేశ 2 యామములు మీరిన నొల్లకుండో రాజోత్తమ స్వామి నీవు మంగళ స్నానము చేసి నీ యొక్క ముద్దుల భార్య అయిన కుముద్వతి దేవి నీ కుమారుండైన తామ్రధ్వజునికి రంపమిచ్చి ఆ యొక్క గోవిందనామము స్మరించుకుంటూ కన్నీరు తీయకుండా నీ యొక్క అర్ధ శరీరము కోసివ్వలేను. స్వామి 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 ఇక నీ కంటి నుండి కానీ నీ కుమారుని కంటి నుండి కానీ నీ యొక్క భార్య కంటి నుండి కానీ నీరు వచ్చిన నీ అర్ధ శరీర దానము మాకు వద్దు, మేము తీసుకోలేము. మేము ఎలాంటి కన్నీరు కార్చకుండా నీకు అర్ధ శరీరం అయినచో 2వ యామంబు కావచ్చున్నది. తొందరగా నీవు అర్ధ శరీరం కోయించే ఆలోచనలో ఉండము. మేము ఇప్పుడే గంగా నదికి స్నాన సంధ్యాదుల నుంచి వస్తాం. మా భార్య కుమారులను తీసుకొని వస్తాను స్వామి. సరే మా నిన్ను వినవే మా నిన్ను వినవే కుముద్వతి పూనుత విపునకునాడు పుణ్యాంగంబుల్ దానము
చేసితి సగమును ఆ నాదా. దానము చేసితి సగమును దీనికి నీ వడ్డు పడుతా తగద చెలియా ఎంత పని చేస్తున్నారు స్వామి. మన యొక్క పట్టణ సభలోకి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి నా అర్ధ శరీరం కోరారు దేవి. అది కూడా 2 యాములు మీరకముందే నా అర్ధ శరీరం కుడి భాగం కావాలని అడిగితే నేను మాట ఇచ్చాను దేవి. నేనేం చేతులు దేవి, నేనేం చేతులు. ధరణీశయందునైనా దేవి తనువడుగువారు గలరా ధరణీశయందునైనా కనుబడుగువారు గలరా నాదా 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 కనుబడుగువారు గలరా వెరపొందకిట్టి మాట వెరపొందకిట్టి మాట వినుపించు నీదు నోట ధరణీశయందునైనా కనుబడుగువారు గలరా ప్రాణేశ్వర ప్రాణేశ్వరి దేవి ఏ బ్రాహ్మణుడైనా శరీరమును దానమడుగుతారా స్వామి? మీరు ఎలాంటి భయము చెందక ఇటువంటి మాటలు మీ నోట ఎలా పలకగలుగుతున్నారు స్వామి? దేవి ప్రాణేశ్వర దేవి భామిని వినవే నాదా భామిని వినవే వృద్ధ బ్రాహ్మణుడడిగే నన్ను భామిని వినవే వృద్ధ బ్రాహ్మణుడడిగే నన్ను భామిని వినవే వృద్ధ భామిని వినవే వృద్ధ వేమారు వతని కెటులా వేమారు వతని కెటులా లేదందులోటావు నీ భామిని వినవే వృద్ధ బ్రాహ్మణుడడిగే నన్ను భామిని వినవే దేవే దేవి ప్రాణేశ్వర ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణులు వచ్చి అడిగేసరికి నేను కాదనలేక మాట ఇచ్చారు. అలా ఎలా మాట ఇస్తారు స్వామి? దేవి ధనము సొమ్ములు వస్త్ర దేవి ధరణి గ్రామములు గావు ధనము సొమ్ములు వస్త్ర ధరణి గ్రామములు గావు దేవి నాదా నాదా ధనము సొమ్ములు వస్త్ర తనువేమి చేసుకొనును తనువేమి చేసుకొనును ధరణి భూసురులు రాజా ధనము సొమ్ములు వస్త్ర నాదా ప్రాణేశ్వర ఎవరైనా బ్రాహ్మణులు ధనము గాని వస్త్రాలు గాని స్థలాలు గాని ఆభరణాలు గాని అడుగుతారు, కానీ వారు నీ అర్ధ శరీరమును తీసుకొని ఏమి చేసుకుంటారు స్వామి? దేవి 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 నాదా ప్రాణేశ్వర దేవి నేనేం చేతులు బోటి రొవినవే ఇట్టి బోటి రొవినవే ఇట్టి మాటాలు తెలియాలేదే బోటి రొవినవే ఇట్టి మాటాలు తెలియాలేదే బోటి రొవినవే ఇట్టి మాటాలు తెలియాలేదే కోటి రొవినవే ఇట్టి మాటాలు తెలియాలేదే కోటి రొవినవే ఇట్టి మేటి బ్రాహ్మణుడు వలుక మేటి బ్రాహ్మణుడు వలుక
మాటలు తెలిపేదానే కోటిలో వినవే ఇంటి మాటలు తెలియాలేదే కోటిలో వినవే దేవి దేవి ఆ యొక్క మేటి బ్రాహ్మణుడు పలికే మాటలు నాకు అర్థం కాక నేను మాట ఇచ్చాను. ఇలా ఇచ్చారు నేనేం చేతులు దేవి వినలేదు ఇట్టి మాట వినుపించు రాజా నోట వినలేదు ఇట్టి మాట వినిపించు రాజా నోట వినలేదు ఇట్టి మాట వినుపించు రాజా నోట వినలేదు ఇట్టి మాట వినిపించు రాజా నోట వినలేదు ఇట్టి మాట ఘనమైన సంశయంబు ఘనమైన సంశయంబు గలిగే నా మదికి నాట వినలేదు ఇట్టి మాట వినిపించు రాజా నోట నాదా నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఏయ్, ఇటువంటి మాటలు ఇటువంటి బ్రాహ్మణులు శరీరాన్ని దానం అడుగుతారని నేను అనుకోలేదు స్వామి. అయినా నాకేదో అనుమానంగా ఉంది స్వామి. దేవి బ్రాహ్మణుడు తన పుత్రుని పరగ వెళ్తారాగా దేవి ఆ బ్రాహ్మణుడు పలికిన మాటలు తెలుపుతాను విను దేవి బ్రాహ్మణుడు తన పుత్రుని పరగ వెళ్తారాగా గొప్ప సింహంబును రభసముగను పసి బాలుని తన నోట వదలకుండా భక్ష్యము చేతుననెనట భామ వినుమా దేవి దేవి నాదా చెప్పండి స్వామి. ఆ యొక్క బ్రాహ్మణుడు తన పుత్రుణ్ణి పెళ్ళిడికి వచ్చిన పుత్రుణ్ణి పట్టుకొని అవును స్వామి. మన మణిపుర పట్టణంలో ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి అమ్మాయి ఉండాలని తెలిసి మణిపుర పట్టణం వస్తూ ఉండగా అవును స్వామి. ఆ ఘోరమైన అడవిలో ఆ సింహం ఆ యొక్క బాలుని కరుచుకొని అడవిలోకి లాకెళ్ళినది దేవి. ఆహా, స్వామి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళి నీకు ఆకలి వేస్తే నన్ను భక్షించు కానీ నా కొడుకును మాత్రం ఏమి చేయకు అనగా ఆ యొక్క సింహము నీ యొక్క ముసలి మాంసం కులిల మాంసం నాకెందుకురా అవును స్వామి. నేను ఒక మాట చెప్పదని వినవు ఆ యొక్క మణిపుర పట్టణాన్ని పరిపాలించే మైరుధ్వజ మహారాజు నవ యవ్వకుడు అతని యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుందిరా అతని శరీరం అర్ధ శరీరం కుడి భాగం 2 యాములు మీరకు ముందే నాకు తెచ్చి ఇస్తే గాని నీ కొడుకును వదిలిపెట్టనని చెప్పిందట దేవి. ఆ నాదా నాదా ఆ యొక్క బ్రాహ్మణుడు నా సభకు వచ్చి అడిగితే నేను మాట ఇచ్చాను దేవి, నేను మాట ఇచ్చాను. అప్పుడు దేవి మాట ఎలా తప్పదు దేవి. ప్రాణేశ్వర ఎంత మాట ఇచ్చున్నారు స్వామి. దేవి అప్పుడు కుముద్వతి ఎనలేని దుఃఖముతో ఆ రాజుతో ఏమనుచున్నది. ఏమీ సేతో ఈ తెగువానే నెట్టు దూతో ప్రాణేశ్వర నాదా ఈ తెగువానే భూమి సబహునాల నుంచి మీతో పొంది పుణ్యములెల్లాగా మాట ఇచ్చి ఎలా తప్పదు దేవి. నోములెల్లను నోచి మించి వేమారు నిన్ను గోసి విప్రు నా కరిపించు ఏమీ నాదా ప్రాణేశ్వర దేవి నేను ఏమి చేయగలను స్వామి.